వాయిస్ ఆఫ్ మంజాల్సన్కి స్వాగతం సుస్వాగతం. గొడ్డల పార్టీ ఎవరిది? ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లోనే గొడ్డల పార్టీ అంటుంటాడు వైసీపీని ఉద్దేశించి. మరి ఇక పవన్ కళ్యాణ్ అయితే వైసీపీ గూండాలారా తొక్కి నార తీస్తానంటాడు. ఇప్పుడు సరిగ్గా దొరికిపోయారు వీళ్ళిద్దరూ. అంటే గొడ్డల పార్టీ ఎవరిదో మొత్తం ఒక సంస్థ తేల్చేసింది. ఆ సంస్థ పేరు ఏడిఆర్, అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ. అదొక స్వచ్ఛంద సంస్థ. ఆ సంస్థ ఇచ్చినటువంటి నివేదికకి దేశం మొత్తం మీద మంచి వాల్యూ ఉంది. వాళ్ళ అవినీతి పరుల రాజకీయ నాయకుల గురించి, లేదంటే నేర బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక రిపోర్ట్ విడుదల చేస్తారు. దురదృష్టవశాత్తు రీసెంట్గా మళ్ళీ 2026 రిపోర్టు వాళ్ళు విడుదల చేయటం పాపం బాధాకరం తెలుగుదేశానికి, జనసేనకి. ఎందుకంటే అందులో వాళ్ళు చెప్పారన్నమాట. అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ గురించే కాదు, మొత్తం ఇండియాలో అన్ని రాష్ట్రాల గురించి చెప్తారు, అలా పార్లమెంట్ సభ్యుల గురించి చెప్తారు. నేను ఒక వీడియోలో సాయికృష్ణ ఒకటైనా నేరస్తుడు, ఎంతమంది లేరు, ఎంతమంది మీద కేసులు లేవు, మరి సాయికృష్ణ ఎందుకు లాకప్ డప్ చేశారు, తిరిగి ఒక మీడియా ఆ నేరస్తుని చంపి తప్పేటి అంటున్నారు, ఆ సిఐ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మరి అలాగైతే ఈ కేసులు ఉన్న వాళ్ళందరినీ రాజకీయ నాయకులు ఏం చేద్దాం? మరి బండి సంజయ్ కొడుకు మరి ఫోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యాడు కదా, కనీసం ఆయన ఫిల్ట్ అయినా పట్టుకోగలిగారా అని చెప్పడం జరిగింది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇంకోటి కూడా చెప్తాను నేను. ఒక చోట ఐ థింక్ తెనాలనుకుంటాను, జ్ఞాపకం లేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఒక 4-5 కుర్రోలు గంజాయి సేవించారని చెప్పేసి పబ్లిక్ రోడ్డు మీద పోలీసులు అతి దారుణంగా వాళ్ళ పాదాల మీద కాళ్ళ మీద ఘోరంగా కొట్టారు ప్రజలందరూ చూస్తుండగా. మరి ఏకంగా ఒక ఎంపీ గారు డ్రగ్స్ సేవించారు, అతనికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంట్కి పంపించారు. సమావేశాలు అవుతున్నాయని. అంటే ఇలా ఉంటుంది మన దేశంలో చెప్పడం నా ఉద్దేశం. సాయికృష్ణని ఇక్కడ సపోర్ట్ చేయటం లేదు. సాయికృష్ణ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం తప్పులేదు, కానీ చంపేయటాలు, బూడిద కూడా కనబడినప్పుడు చేయటాలు, కొట్టడాలు, ఈ హింస అనేది పోలీస్ వ్యవస్థ చేయకూడదు అన్నాను. అయితే పోలీస్ వ్యవస్థ అంటే జ్ఞాపకం వచ్చింది. మనం దేశంలోనే మన పోలీస్ వ్యవస్థ ర్యాంకింగ్లో చివరిది అని రిపోర్ట్ రాగానే చంద్రబాబు నాయుడు గారికి ఎలాగే మనం ఫస్ట్ కొట్టేయాలి అని ఆయన ఒకటి సంకల్పించుకుంటే, తెలుసు కదా ఆయన అంతా పట్టుదల గల మనిషి, దాంతో ఎలాగైనా మనం ఫస్ట్ రావాలని చెప్పేసి ఆయన దేశంలో ఒక రికార్డు సృష్టించాడు ఈరోజు. అదేంటంటే, ఏ రాష్ట్రంలో మంత్రివర్గం తీసుకున్నా సరే, మళ్ళీ చెప్తున్నాను, ఏ రాష్ట్రంలో మంత్రివర్గాన్ని క్యాబినెట్ కానీ తీసుకున్నా సరే మన రికార్డు బదలగొట్టలేపారు. ఎందుకంటే మనకున్న 25 మంత్రుల్లో 24 మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇంకే క్యాబినెట్లో, అంటే మహారాష్ట్ర తీసుకోండి, ఒరిస్సా తీసుకోండి, మధ్యప్రదేశ్ తీసుకోండి, మీ ఇష్టం. ఇది కూడా ఏడీఆర్ఏ చెప్పింది. అంటే ఎలాగా పోలీసు వాళ్ళని మనం ఫస్ట్ ర్యాంక్లో తీసుకురాలేకపోయాం కాబట్టి, ఇక్కడ రాజకీయ నేరస్తులను మనం ఫస్ట్ ర్యాంక్లో తీసుకొస్తే ఎలాగుంటుందనే ఆలోచన, ఆయన సంకల్ప బలం. ఈరోజు 25 మంది మంత్రుల్లో 24 మంది మంత్రులు ఈరోజు క్రిమినల్ కేసెస్లు ఉన్న వాళ్ళే అని ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. పోన్లే, మనం ఏదో ఒక దాంట్లో ఫస్ట్ రావాలి కదా. పోలీస్ వ్యవస్థలు రాలేకపోయినప్పుడు మనం నేర వ్యవస్థలు రావాలి. కాబట్టి నేర వ్యవస్థలు మనం వచ్చేసాం. మన రాజకీయ నాయకుల్లో, మంత్రుల్లో 25 మందిలో 24 మంది క్రిమినల్స్ ఉన్నారట, క్రిమినల్ కేసెస్ ఉన్నవాళ్ళు. ఇదే రికార్డ్ ఇండియాలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రికార్డు మరి బహుశా భవిష్యత్తులో కూడా దీన్ని బ్రేక్ చేయకపోయి చేయలేదు నాకు తెలిసి. అంత గొప్ప క్యాబినెట్ని సమకూర్చి గొడ్డల పార్టీ అంటారు. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టే కదా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 164 మంది కూటమి ఎమ్మెల్యేల్లో 132 మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయట. ఆ 132 మంది క్రిమినల్ కేసెస్ ఉన్న ఎమ్మెల్యేల్లో చూసుకున్నట్లయితే మళ్ళీ అందులో 112 మంది మీద సివియర్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. సివియర్ క్రిమినల్ కేసెస్ అంటే ఏంటో తెలుసండి, 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడినటువంటి నేరాల్లో ఆ నేరం చేశారని ఆరోపించబడిన కేసులు అనమాట. అంటే ఒకవేళ ఆ నేరం ప్రూఫ్ అయిపోతే 7 సంవత్సరాలు పై మాటే శిక్ష పడేది. ఉదాహరణకి అటెంప్ట్ మర్డర్ కావచ్చు, రేప్ కావచ్చు, ఇలాంటి కేసులు అంటే సివియర్ నేరాలు. అటువంటివి చేసిన వాళ్ళు 112 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇది కూడా ఒక రికార్డే. మరి ఎంత సివియర్ కేసెస్, 132 మందిలో 112 మాటలు కాదు కదా, ఇంతమంది ఎమ్మెల్యేలు సివియర్ క్రిమినల్ కేసెస్. అది కూడా మామూలు కేసులు కాదు. సాధారణంగా రాజకీయ నాయకుల మీద కేసులు ఉంటాయి, అందరి మీద ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే వీళ్ళు ఎక్కడో ధర్నాకి వెళ్తారు, లేదంటే ఒక ర్యాలీ తీస్తారు,
లేదా ప్రభుత్వ అనుమతి లేదని మీటింగ్ పెట్టారని చెప్పి ఆ కారణం కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇలాంటి కేసులు ఉంటాయి. అంటే పొలిటికల్ మోటివ్ కేసులు అంటాయి. అటువంటి కేసులు కాకుండా, పొలిటికల్ మోటివేషన్ కేసులు కాకుండా సివియర్ నేరాలు చేసిన 132 మంది ఎమ్మెల్యేల్లో 112 మంది ఎమ్మెల్యే సివియర్ నేరాలు చేసిన వాళ్ళు, అంటే అందులో ఆరోపించబడిన వాళ్ళు. 130 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 115 మంది ఎమ్మెల్యేలు నేర ఆరోపణలు ఉన్నవాళ్ళు, క్రిమినల్ కేసుల్లో నేరారోపణలు ఉన్నవాళ్ళు. ఇంకా ఈ 115లో కానీ చూసుకున్నట్లయితే 82 మంది, అంటే చూడండి 135 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 115 మంది మీద క్రిమినల్ కేసులు ఉంటే అందులో 85 మంది మీద సివియర్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే జనసేన, ఇప్పుడు జనసేన విషయంకి వద్దాం. జనసేనలో ఏంటంటే ఆయన రౌడీ చేసావు, తొక్కు నారబెట్టేస్తాను, ఇది చేసేస్తాను, అది చేస్తాను, ఆడవాళ్ళ వైపు కానీ చూసినట్లయితే తొక్క తీసేస్తాను, తోలు తీసేస్తాను అంటుంటారు కదా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేలు గురించి మనం చూసుకుందాం. ఆయన ఎమ్మెల్యేలు చూసుకున్నట్లయితే ఆయనకి 21 మంది ఎమ్మెల్యేలు, స్ట్రైక్ రేట్ అంటాడు కదా ఆయన, అంటే 100% వస్తుంది. 21 మంది సీట్లు ఇస్తే 21 మంది కూడా గెలిచారని. ఆ 21 మందిలో ఇందులో నేర ఆరోపణలు ఉన్న వాళ్ళు ఎంతమంది చూద్దాం. ఆ 21 మందిలో 10 మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అందులో 8 మంది మీద, అంటే 10 మంది మీద క్రిమినల్ కేసెస్ ఉంటే 8 మంది మీద సివియర్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అంటే చూడండి, నిజంగా పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధి, ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారు. వీళ్ళు కూడా వైసీపీ గుండాలారు అంటుంటారు అనమాట. మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళు సివియర్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళే కదా. అది ఎవరు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంకో ఎవరు అనలేదు కదా. దేశంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ADR ఇచ్చిన రిపోర్టు 2026కి. మరి అదేవిధంగా చూసుకుంటే బీజేపీ, ఇది చూసి మరీ చిత్రం. సనాతన ధర్మాల కోసమే మాట్లాడుతున్నారు వీళ్ళు. 24 గంటలు ధర్మాలే. వీళ్ళు నినాదం జై శ్రీరామ్. మరి ఈ పార్టీ తాలూకా ఎమ్మెల్యేలు కానీ మనం చూసుకున్నట్లయితే వీళ్ళంతా సనాతన ధర్మవాదులు ఇప్పుడు తెలిసిపోతాయి. 8 మంది గెలిచిన ఎమ్మెల్యేల్లో వీళ్ళంతా, ఇంతకు నుంచి నేను చెప్తుంది ఏంటంటే ఎవరైతే గెలిచారో ఆ ఎమ్మెల్యేల తాలూకా ఇది చరిత్ర. ఇది 8 మంది గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేల్లో 7 మీద కేసులు ఉన్నాయి. చూడండి, 8 మంది గెలిస్తే 7 మీద క్రిమినల్ కేసులు ఉన్నాయట. అందులో 5 మీద సివియర్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. జై శ్రీరామ్, సనాతన ధర్మం వర్ధిల్లాలి. ఇంకా ఇప్పుడు మనం ఆ మాట అనాల్సి వస్తుంది. శ్రీరాముడు తాలూకా అంత గొప్ప వ్యక్తి తాలూకా నినాదంతో అధికారంలోకి వచ్చి చేసిన పనులేటయ్యా ఏంటి? ఇదేనా సనాతన ధర్మం నేర్పించింది? 8 మందిలో 7 మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, అందులో 5 మీద సివియర్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇది. ఇక వైసీపీ, వీళ్ళు కూడా తక్కువ తినలేదు. వీళ్ళు 11 మంది గెలిచారు. 11 మందిలో 6 క్రిమినల్ కేసెస్ ఉన్నారు. ఇది 11 మందిలో గెలిచారు, అందులో 6 క్రిమినల్ కేసెస్ ఉన్నారు. ఇప్పుడు అర్థమైందండి దేశంలో కాక్రోచ్ పార్టీ ఎందుకు వస్తుందో. ఇప్పుడు ఇందులో ఏ పార్టీ నిజాయితీ ఉన్నట్టండి? అన్ని పార్టీల్లో కూడా క్రిమినల్సే ఉన్నారు. కాకపోతే రికార్డ్ ఏంటంటే క్రిమినల్ కేసెస్ ఉన్నటువంటి క్యాబినెట్ మాత్రం ఇండియాలో ఇది ఒకటే. ఇదే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అదొక రికార్డు మనకి. ఏంటి మిగతా చూసుకున్నట్లయితే అందరి మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అయితే ఉన్నంతలో ఏంటంటే వైసీపీ మీద తక్కువ కేసులు ఉన్నాయి. మిగతా మీద బీజేపీ అయితే ఒక రికార్డే, తెలుగుదేశం అలాగే ఉంది, మరి జనసేన అలాగే ఉంది. ఉన్నంతలో ఎంతో కొంత తక్కువ వైసీపీకి ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, మరి ఇన్ని కేసులు మీ వెనకతలు ఉంచుకొని, ఇన్ని క్రిమినల్ కేసులు ఆరోపణలు మీ మీద ఉండి, అందులో సివియర్ క్రిమినల్ కేసెస్ మీ మీద ఉండి, మీ ఎమ్మెల్యేల మీద ఉండి, మీ మంత్రుల మీద ఉండిన తర్వాత మరి ఇంకొక పార్టీని గొడ్డల పార్టీ అని ఎందుకంటారో అర్థం కావట్లేదు. ఇప్పుడైనా జనాలు అర్థం చేసుకోవాలి ఏది గొడ్డల పార్టీ. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసి గొడ్డల పార్టీ ఏమొస్తుంది ఒకసారి చూడండి. టీడీపీ కదా గొడ్డల పార్టీ. ఇప్పుడు మరి మంత్రులు, ఆ మంత్రులు 4 జనసేన వాళ్ళు ఉన్నారు కదా. చిత్రం ఏంటంటే ఈ మంత్రుల్లో ఒకే ఒక్క మంత్రి అట ఇటువంటి క్రిమినల్ కేసెస్ లేనివాడు ఒకే ఒకడు ఉండడు. ఆయన పేరు ఇవ్వలేదు. నిజం చెప్పండి, ఆయన గ్రేట్. వీళ్ళందరితో చూసుకుంటే ఆయన ఎవరో మరి ఆ తెలుగుదేశం మంత్రో జనసేన మంత్రో కానీ మొత్తం మీద జనసేనలో ఒకే ఒక మంత్రి క్రిమినల్ కేసెస్ లేవంటే ఇంకా మిగిలిన జనసేన 4లో 3 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టే కదా. ఒకలా అతను కానీ 4వ కానీ జనసేన అయితే, లేదు తెలుగుదేశం అయితే ఈ 4 క్రిమినల్సే అని క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నాడు. అప్పుడు మనం క్రిమినల్స్ అనకూడదు, ముద్దాయిలు వీళ్ళంతా కూడా ఆరోపించబడిన వ్యక్తులు రుజువైన తర్వాత. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక కుర్రవాడు ఆడు నేరం చేశాడు, చట్ట ప్రకారం ఆడిని జైలుకి పంపించాలి, కోర్టు వారు శిక్షిస్తారు. ఇది కదా ప్రొసీజర్. అందుకే కదా మనం ఇండియన్ పీనల్ కోడ్ రాసుకున్నాం, సిఆర్పిసి ఐపీసీ ఎందుకు రాసుకున్నాం, ఆయన సెక్షన్లు ఎందుకు తయారు చేసుకున్నాం. ఎవరి చేతులు ఎదుగుంటే ఆడు కాల్చిపారేయడానికి కాదు.
ఇందుకోసం వ్యవస్థ కరెక్ట్ ఉండడం కోసం ఈ రాజ్యాంగాన్ని ఇవన్నీ మనం రచించుకున్నాం. దాని ప్రకారం అనడం మానేసి లేకపోతే చేస్తే తర్వాత ఏమో చూస్తే మీడియా కూడా సిగ్గు లజ్జ లేకుండా కొన్ని మీడియాలు దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మీడియాలను అడుగుతున్నాయి క్లియర్గా, ఇప్పుడు ఈ క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్ళని మనం లాకప్లో పెట్టి పోలీసు వాళ్ళు చంపేస్తే అలాగ ఉంటుంది, లేకపోతే డెత్ చేస్తే ఇలాగే సపోర్ట్ ఇస్తారా మీరు అని డబ్బునోడికి ఒక న్యాయం, అధికార పార్టీలో ఉన్నోడికి న్యాయం, లేదా రాజకీయ నాయకులకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమా? ఇలా ప్రశ్నిస్తే ఈ ప్రశ్నించిన తీసుకెళ్ళి తోసేస్తున్నారు. మరి నిన్న బీహార్లో ఏమైంది? ప్రశ్నించిన కుర్రోనే కదా కాల్చి పారేశారు. ఇది ఏంటంటే ఈ వ్యవస్థ మార్పు కోసం, అందుకోసం ఈ వ్యవస్థ మార్పు కోసం మన కాక్రోచ్ లాంటి పార్టీలు వచ్చాయి. ఇలాగే క్రిమినల్స్ని కానీ మీరు మినిస్టర్లు చేస్తే, క్రిమినల్ ఆరోపణలు ఉన్న వాళ్ళని కానీ మినిస్టర్లు చేస్తే క్రిమినల్ ఆరోపణలు ఉన్నట్టు ఇవన్నీ పార్టీలకు హెచ్చరిక. ఇది అందుకే ఇందాక చెప్పాను, ఇందులో వైసీపీ కూడా తక్కువ తినలేదని. ఇవన్నీ పార్టీలకు హెచ్చరిక. మీరు ఇటువంటి అవినీతి పరులను లేదా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని మీరు ఎమ్మెల్యేలుగా సీట్లు ఇచ్చి ఇవన్నీ ప్రోత్సహిస్తే ఖచ్చితంగా దేశంలో కాక్రోచ్ పార్టీలు పుట్టుకొస్తాయి. ఇంకా వాటి ముందు మళ్ళీ ఈ పార్టీలు నిలబడలేవు. అందుకని అందరు రాజకీయ నాయకులు చెప్తుందంటే ఈసారి ఎవరికైనా టికెట్లు ఇచ్చినప్పుడు వాడి తల చరిత్ర ఏంటి, ఆడు చదువుకున్నాడో కాదా, నీతివంతుడో కాదా, ఇవన్నీ చూడాలి. సమాజంలో ఆడు మంచి పాత్ర వహించాడా లేదా, ఇవన్నీ చూసి టికెట్లు ఇస్తే ప్రజలకు మండదు, లేదా మండుతుంది. ఎక్కడ మండాలి అక్కడ మండుతుంది. అలాగని మండితే కాక్రోచులు తయారై ఇక అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి రావడానికి ప్రయత్నిస్తాయి. ఆ ప్రయత్నం ఎవడు అడ్డుకోలేడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజర్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.